కోతున్నాం కుండల కోతున్నాం 350 అంట చూతనా 350 అంట. ఊర్లో వచ్చినాము. రాత్రి 12 అవుతుంది, తాగుతూనే ఉన్నాం. నేనైతే ఊరికి బయలుదేరడానికి రెడీ అవుతున్నా. ఇప్పుడు స్నానం చేసిన. సో 5:30 అవుతుంది మార్నింగ్. మా ఊర్లో అయితే ఎల్లమ్మ పండుగ ఉంది, సిద్ధోవం అంటారు. అది 5 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. అక్కడ 4 days ఉంటుంది పండుగ మొత్తం. ఫస్ట్ డే పోచమ్మ బోనాలు, ఇంకా తర్వాత ఎల్లమ్మ బోనాలు, ఎల్లమ్మ పెళ్ళి ఉంటుంది, తర్వాత దావత్, ఇవన్నీ 4 days అయిపోతుంది. ఊరికైతే రీచ్ అయిపోయినా. ఇక్కడ చూస్తే మొత్తం డెకరేట్ చేసేసారు పండగ కోసం. సో కంటిన్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఊర్లో వచ్చినాము. రాత్రి 12 అవుతుంది, తాగుతూనే ఉన్నాం. మా ఫ్రెండ్ రాజు. చెప్పు రాజు. హాయ్. సో మా పాప అయితే పందిరి వేయడం స్టార్ట్ చేసిండు. ఇది ముందు రోజు పోచమ్మ బోనాల ముందు రోజు నైట్ వేసేసినాం. సో చీకటి అయిపోయింది పందిరి వేసేసరికి. ఇంకా దానిపైన పబ్బు వేయలేదు. పబ్బు అంటే ఆకులు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ దగ్గరికి వచ్చి నేను మామిడాకులు తీసుకొని వచ్చిన పందిరికి, ఇంకా డోర్లకి కూర్చోవడం కోసమని. సో తీసుకొచ్చిన తర్వాత పందిరికి కట్టేసినాం. అక్కడి నుంచి ఇంకా బోనాలకు కుండల కోసం పోవడానికని రెడీ అవుతారు అందరూ. సో హాయ్ చెప్పాలి. హాయ్, కుండలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కుమారాల ఇంటికి రండి, చలో కమాన్. హాయ్. కుమారాల ఇంటికి కుండల కోతున్నాం. సో వాడకట్ల అందరు అయితే కుండలు తీసుకోవడానికి అయితే పోయిర్రు. మా పిన్నిలు, ఇంకా మా వైఫ్, ఇంకా నానమ్మ అవుతుంది, అందరూ ఒకటే ఫ్యామిలీ. వీళ్ళందరూ కలిసి కుండలు తీసుకోవడానికి కుమ్మరిళ్ళ ఇంటికి పోవాలి. సో సర్వబోనాలు చేసినా కూడా కుండలు తీసుకురావడం అనేది ఆనవాయితీ. సో ఖచ్చితంగా 2 కుండలు అయితే తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోకుండా డబ్బులు ఇవ్వాలి. అందుకనే కుండలు తెచ్చుకుంటాం. 350 అంట చూతనా ఇవన్నిటికి. అమ్మా. సో పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మా అక్కలు ఇద్దరు, చిన్నక్క పెద్దక్క. సో వీళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కలిసి బోనాలు అయితే స్టార్ట్ చేసిర్రు రెడీ చేయడం. సో పండగ ఈవినింగ్ బోనాలు స్టార్ట్ అయిపోతాయి. సో మొత్తం 6 బోనాలు ఫస్ట్ డే చేస్తాం పోచమ్మలకి. మా ఊరిలో ఉన్న 3 పోచమ్మలకి ప్రతి ఒక్క పోచమ్మకి 2 బోనాలు, ఇంకా వాటితో పాటు ఒక జల్లకుండ, చిన్న సర్వలో కానీ చెంబులో కానీ నీళ్ళు తీసుకెళ్తారు. సో ఇక్కడ ఫస్ట్ 2 బోనాలు తీస్తాం. ముత్యాలమ్మకి పెళ్లి పోచమ్మ అంటారు. పెళ్ళి అప్పుడు కూడా అక్కడికి వెళ్తాం మేము. సో ఫస్ట్ అవి 2 రెడీ చేసిన తర్వాత మిగిలిన 4 వేరే పోచమ్మ ఉంటుంది. ఒకటి మత్తాడి పోచమ్మ, ఇంకొకటి నల్ల పోచమ్మ అని. సో బోనాలు ప్రిపేర్ చేసి వాటికి బోనాలలోకి పరమాన్నము, ఇంకా ఎల్లో కలర్ది పచ్చన్నం వండుతారు. బోనాలకి నైవేద్యం పెట్టేసి ఇంకా పక్కన దేవుని రూమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత బోనాలు రెడీ అయిపోయారు బోనాలు ఎత్తుకోవడానికి. సో బోనం తీసుకోవడానికి ఇంకా బయన్లు ఆడ పూజ చేయడానికి వచ్చారు. సో పూజ అయిపోయిన తర్వాత బోనాలు. సో అన్ని బోనాల్లో ఎల్లమ్మ బోనాలు స్పెషల్. ఎందుకంటే నార్మల్గా వేరే ఏ దేవుడికి బోనాలు చేసినా కూడా బోనాలు మాత్రమే తీస్తాం. కానీ ఎల్లమ్మ బోనానికి గడ, పావనం అని 2 ఉంటాయి. పావనం అంటే అమ్మవారి విగ్రహం, గడ అంటే చెట్టుకు నెమలికలు, వేపకమ్మలు గట్టినే ఉంటాయి. నేను చూపిస్తాను. సో ఇది స్పెషల్ అన్నట్టు. ఆ పావనాన్ని, గడని మొత్తం దేవుడిలాగానే చూస్తారు, దేవుడిని మోస్తున్నట్టు. మొత్తం పండగ అయిపోయే వరకు ఎక్కడికి వెళ్ళినా ఆ పావనాన్ని తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఇది పండగ స్పెషల్. సో సో ఇదే గడ అంటే. నేను చెప్పాను కదా, గడ ఎత్తుకొని ఇంకా డాన్స్ చేస్తారు. ఎల్లమ్మకి పాటలు పాడుకుంటారు. అదేంటి భారత్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎల్లమ్మ గురించి పాటలు పాడుకుంటూ ఎల్లమ్మని వెళ్ళిస్తూ వెళ్తారు అన్నట్టు. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు బోనాలు ఎత్తుకుంటారు. సో బోనాలు ఎత్తుకోవడానికి చాలా పేషెన్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ డాన్సులు చేస్తూ అసలు ముందుకు వెళ్ళరు. సో అట్లా పోచమ్మ టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం. ఇది పావనం అంటే ఇది.
నడుస్తూ వస్తుంది. సో ఇది పోచమ్మ దగ్గరికి వెళ్ళే దారి. ఇది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో టెంపుల్ వచ్చి ఒక చెట్టు కింద పొలాల మధ్య ఉంటుంది. ఇది చిన్న టెంపుల్ అంటే గుడి కాదు, రాళ్ళతోనే ఉంటుంది. పోచమ్మనప్పుడు ఇక్కడ కొలుస్తుంది, అప్పటి నుంచి అది తరతరాలుగా వస్తుంది అట్లనే. సో ఇక్కడికి ఫస్ట్ బోనాలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి లోపల బోనాలు సమర్పించి అక్కడ పూజ ముగ్గిస్తారు. మొగ్గు అంటే పిండితోటి కలిపేసి బోనాలు ఆడ బైండ్లొళ్ళు ఇంకా సాకబెట్టి ఎల్లమ్మకు తెచ్చిన బోనాలు సమర్పించి దాంట్లో ఉన్న ప్రసాదం తీసి అమ్మవారికి పెట్టి ఇంకా అక్కడి నుంచి ఆడ పూజ అయిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి బోనాలు తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతాం. సో ఇంటికి వచ్చిన బోనాలను నీళ్లు తీసుకొచ్చి కాళ్ళు వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళు కడిగి లోపలికి బోనాలు తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. సో వెంటనే మళ్ళీ అవి పెట్టిన వెంటనే నేను చెప్పిన కదా, నెక్స్ట్ 4 బోనాలు వేరే పోచమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో వేరే మళ్ళీ 4 రెడీగా అక్కడ నుంచి బోనాలు ఆల్మోస్ట్ అప్పటికి 8:30 అయిపోయింది. సో బోనాలు తీసుకొని మళ్ళీ వేరే పోచమ్మ దగ్గరికి ఒకటి నల్ల పోచమ్మ ముత్యాలమ్మ కాడికి తీసుకెళ్ళాం. సో అది మొత్తం కవర్ చేయలేదు, ఎందుకంటే అక్కడ కంప్లీట్ చీకటి ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళే దారి. సో ఆ బోనాల్ని తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అక్కడికి వెళ్ళి అమ్మవారికి సమర్పించి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టుకొని మళ్ళీ బోనాలు తీసుకొని ఇంటికి వస్తారు. అది చాలా దూరం ఉంటుంది, చెరువు కట్ట అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఎక్కువనే ఉంటుంది వాక్ చేయడం. సో అక్కడికి వెళ్ళి ఇది బోనాలు అక్కడి నుంచి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసారు. అయిపోయింది ఇంకా బోనాల పండుగ, పోచమ్మ బోనాల పండుగ అనేది ఇక్కడికి కంప్లీట్. సో ఈరోజుకి క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ ఎల్లమ్మకి చేయడం కార్యక్రమాలు ఉంటాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.